బల్కంపేటలో కొలువై ఉన్న బంగారు తల్లి ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది. జూలై 21న అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ మహోత్సవం కోసం ఆలయ ప్రాంగణాన్ని అధికారులు శోభయమానంగా అలంకరిస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రత, తాగునీరు, క్యూలైన్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరం అందున ఆషాఢ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఆషాఢ బోనాల జాతరని. ఈసారి ఆషాఢ బోనాల జాతరకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. ఇప్పటికే నగరంలోని అమ్మవారి ఆలయాలన్నింటినీ కూడా బోనాల జాతర కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఆషాఢ బోనాల జాతరలో అత్యంత ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే అది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమే అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈసారి జూలై 21వ తేదీన ఎంతో ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఆలయంలో అన్ని ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆలయాన్ని దేదీప్యమానంగా వెలిగించే విధంగా రంగురంగుల లైట్లను అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అయితే ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉంటారు. కళ్యాణ ఉత్సవాన్ని చూడడానికి కూడా ఎంతో ఆసక్తిగా వస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఆలయంలో వడివడిగా సాగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు పూజారి గారు ఉన్నారు. ఈసారి అమ్మవారి కళ్యాణ ఉత్సవం ఏ విధంగా జరగబోతోంది తదితర విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు చెప్పండి, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అమ్మవారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. సో ఈసారి ఏ విధంగా జరగబోతుంది, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తారీఖున మంగళవారం నాడు ఈ యొక్క దేవస్థానం ముందు ఉన్నటువంటి మండపం నందు రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వల్లే ఇంకా ఘనంగా ప్రత్యేకంగా ఈ యొక్క కళ్యాణాన్ని జరుపుతారు. అందరూ కూడా కార్యనిర్వహణాధికారి గారు, చైర్మన్ గారు, అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఎంతమంది ఆలయానికి వస్తూ ఉంటారు భక్తులు? ఈసారి ఎంతమంది కళ్యాణోత్సవానికి వస్తారు? నిజంగా ఒక 5-6 రాష్ట్రాల నుంచి వస్తారు. మహారాష్ట్ర ఏంటి, ఇటు ఏంటి, చాలామంది వస్తారు. మధ్యప్రదేశ్ ఏంటి, ఉత్తరప్రదేశ్, అక్కడి నుంచి కూడా చాలామంది ఈ యొక్క అమ్మవారి అంటే చాలా భక్తిభావం ఉన్నది. ఈ అమ్మవారి మీద చాలా గురి ఉన్నది. ఆ గురితోటి ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కులు తీర్చుకుని కళ్యాణం చూసుకుని వెళ్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో అయితే భారీ ఎత్తున భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. సో వాళ్ళ చేత కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎంతో ఘనంగా అమ్మవారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉంటారు. ఈసారి కూడా కళ్యాణం త్వరలో రాబోతుంది. సో మీరు వస్తూ ఉంటారా ప్రతి సంవత్సరం? ఏ విధంగా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం వస్తుంటామమ్మ. అమ్మవారి కళ్యాణానికి చాలా ఘనంగా జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా జరుపుతారు. ఈసారి కూడా అలాగే చాలా ఘనంగా జరుగుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు గుడిలో కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణంకి వస్తూ ఉంటాము. ఎంతోమంది జనాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకిస్తారు. మా అమ్మవారి కృప కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. సో చూడొచ్చు, భక్తులంతా కూడా అమ్మవారిని మొక్కుకుంటే తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటామని చెప్తూ ఉన్నారు. కళ్యాణోత్సవం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు కాబట్టి ఈ కళ్యాణాన్ని చూడడానికి కూడా ఇక్కడికి వస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇక ప్రతి సంవత్సరం బోనాల పండుగ నేపథ్యంలో అమ్మవారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాలను కూడా ఇక్కడే నేచి మరీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అందుకు సంబంధించినటువంటి
కంచెలన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు నేతన్నలు అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడానికి వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.